మనం రోజూ కొనే వస్తువులు, చేసే చిన్న చిన్న చెల్లింపులు, అవే డిజిటల్ ఆస్తుల విలువను నిర్ణయిస్తే ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా! ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరే ఇంటర్లింక్ ప్రోటోకాల్. ఇది నిజమైన వ్యాపారాన్ని డిజిటల్ కరెన్సీ విలువతో ఎలా కలుపుతుందో వివరంగా చూద్దాం. అయితే ముందుకు వెళ్లే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. అసలు ఈ డిజిటల్ ఆస్తులకి అంటే ఈ కాయిన్స్కి, టోకెన్స్కి వాటికి విలువ ఎలా వస్తుంది? వాటి వెనకున్న అసలైన విలువ ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం దొరికితేనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మొత్తం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడున్న చాలా డిజిటల్ ఆస్తుల పరిస్థితి ఏంటంటే వాటి విలువ కేవలం మార్కెట్లో వచ్చే ఊహాగానాల మీద, అంటే స్పెక్యులేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరో కొంటున్నారు, ధర పెరుగుతుంది, ఎవరో అమ్ముతున్నారు, ధర పడిపోతుంది, అంతే. కానీ ఇంటర్లింక్ ప్రోటోకాల్ లక్ష్యం ఇది కాదు. దాని ప్రకారం విలువ అనేది నిజమైన వ్యాపారం నుండి, మనం చేసే లావాదేవీల నుండి రావాలి. అదన్నమాట అసలు పాయింట్. అయితే ఈ ఊహాగానాలకు నిజమైన వ్యాపారానికి మధ్య ఉన్న గ్యాప్ని ఎలా పూరించాలి? ఇక్కడే సీన్లోకి వస్తోంది ఇంటర్లింక్ ప్రోటోకాల్. ఈ సమస్యను పరిష్కరించడానికే దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. దీన్ని టెక్నికల్గా ట్రాన్సాక్షన్ బ్యాక్డ్ డిజిటల్ అసెట్స్ ప్రోటోకాల్ అని పిలుస్తారు. పేరు కొంచెం పెద్దగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇదొక కొత్త రకం ఆర్థిక ఇంజిన్ అనుకోవచ్చు. దీని ముఖ్యమైన పనేంటంటే వాస్తవ ప్రపంచంలో జరిగే వ్యాపారాన్ని బ్లాక్చైన్పై ఉండే డిజిటల్ ఆస్తులతో కనెక్ట్ చేయటం. ఈ కనెక్షన్ అనేది ఆటోమేటెడ్ మార్కెట్ మేకర్స్ లేదా ఏఎంఎంల ద్వారా జరుగుతుంది. అంటే మధ్యలో మనుషులు లేకుండా ఆటోమేటిక్గా ట్రేడింగ్ జరిపే సిస్టమ్స్ అనమాట. సో ఈ మొత్తం సిస్టమ్ వెనక ఉన్న అసలు గోల్ ఏంటంటే చాలా సింపుల్. మనం అంటే వినియోగదారులు, వ్యాపారాలు రోజూ చేసే లావాదేవీల నుండే ఆన్ చైన్లోని డిజిటల్ ఆస్తులకు డిమాండ్ క్రియేట్ అవ్వాలి. అదే దీని ముఖ్య ఉద్దేశం. సరే, వినడానికి ఇదంతా బాగుంది, కానీ అసలిది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుంది? ఈ ట్రాన్సాక్షన్ వాల్యూ ఇంజిన్ వెనక ఉన్న అసలైన మెకానిజం ఏంటో ఇప్పుడు కొంచెం వివరంగా చూద్దాం. ఈ సిస్టంలో ప్రధానంగా 4 ముఖ్యమైన భాగాలుంటాయి. మొదటిది వ్యాపారాలు వాళ్ల ఆర్థిక కార్యకలాపాలను టోకెన్స్గా మార్చడం. రెండోది అలా మారిన ఆన్ చైన్ డిజిటల్ ఆస్తులు. మూడోది ఈ ఆస్తులను ట్రేడ్ చేయడానికి ఉపయోగపడే వికేంద్రీకృత లిక్విడిటీ పూల్స్. ఇక చివరిగా ఈ భాగాలన్నింటినీ కలిపి ఉంచేదే ఇంటర్లింక్ టోకెన్. ఓకే, ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. ఈ ఫ్లోని జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ స్టెప్, ఒక కంపెనీ తన వ్యాపారాన్ని డిజిటల్ టోకెన్గా మారుస్తుంది. తర్వాత స్టెప్ 2లో ఒక కస్టమర్ ఆ కంపెనీకి పేమెంట్ చేస్తారు. ఇక్కడ్నుంచి అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. స్టెప్ 3లో ఏమవుతుందంటే ఆ పేమెంట్లో కొంత భాగాన్ని ప్రోటోకాల్ ఆటోమేటిక్గా పక్కకు తీస్తుంది. స్టెప్ 4, అలా పక్కకు తీసిన అమౌంట్ను నేరుగా లిక్విడిటీ పూల్లోకి పంపిస్తుంది. ఇక ఫైనల్ స్టెప్ 5లో ఆ డబ్బుతో ఏఎంఎం ద్వారా అదే కంపెనీకి చెందిన డిజిటల్ ఆస్తిని కొనుగోలు చేస్తుంది. చూసారా, ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. సరే, ఇలాంటి ఒక కొత్త సిస్టమ్ వల్ల ఏం జరుగుతుంది? లావాదేవీల మీద ఆధారపడిన ఈ వ్యవస్థ యొక్క ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. ఈ మాట చాలా ముఖ్యమైనది. డిజిటల్ ఆస్తులు నెట్వర్క్లో జరిగే నిజమైన లావాదేవీల నుండి విలువను పొందుతాయి. అంటే ఇకపై విలువ అనేది ఎవరో కొంటున్నారని, అమ్ముతున్నారని కాకుండా ఆ నెట్వర్క్లో నిజంగా ఎంత వ్యాపారం జరుగుతోంది అనే దానిమీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది చాలా పెద్ద మార్పు. సో దీనివల్ల ఏమవుతుందంటే లావాదేవీలకు అంటే జరిగే బిజినెస్కు డిజిటల్ ఆస్తి డిమాండ్కు మధ్య ఒక డైరెక్ట్ లింక్ ఏర్పడుతుంది. వ్యాపారం పెరిగితే ఆస్తికి డిమాండ్ కూడా పెరుగుతుంది. చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. మరి ఈ ప్రోటోకాల్ వల్ల వచ్చే ముఖ్యమైన లాభాలేంటి? 1, వ్యాపారం జరుగుతున్నంతకాలం సిస్టంలోకి లిక్విడిటీ అంటే డబ్బు వస్తూనే ఉంటుంది. 2, ఇదొక సైకిల్ లాంటిది. వ్యాపారం పెరిగితే విలువ పెరుగుతుంది, విలువ పెరిగితే మళ్లీ వ్యాపారానికి బలం చేకూరుతుంది. 3, లావాదేవీల సంఖ్య పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఆస్తి డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మార్కెట్ కేవలం స్పెక్యులేషన్ మీద ఆధారపడటాన్ని ఇది బాగా తగ్గిస్తుంది. ఈ మొత్తం సిస్టంకు యాంకర్లా పనిచేసేది ఇంటర్లింక్ టోకెన్. ఇదే బేస్ సెటిల్మెంట్ అసెట్ అన్నమాట. అంటే చెల్లింపులు, లిక్విడిటీ, వ్యాపారం వీటన్నింటినీ ఒకే చోట ఒకే ఆన్ చైన్ ఫైనాన్షియల్ సిస్టంలో కలిపి ఉంచుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ మొత్తం వ్యవస్థకు వెన్నెముక లాంటిది.
సరే, ఈ కొత్త ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకున్నాం. మరి దీని భవిష్యత్ ఏంటి? ముందు ముందు ఏం జరగబోతోంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇంటర్లింక్ ఫౌండేషన్ త్వరలో విడుదల చేయబోయే అఫీషియల్ వైట్ పేపర్లో ఉంటాయి. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. మనం రోజూ చేసే నిజమైన లావాదేవీలు డిజిటల్ ప్రపంచపు విలువకు పునాది వేయగలవా? భవిష్యత్తును నిర్మించగలవా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానంలోనే బహుశా ఇంటర్లింక్ ప్రోటోకాల్ యొక్క అస్సలైన విజయం దాగి ఉంది.